ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రి ఏ రోజు కూడా మాస్క్ పెట్టి మాకు కనిపించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. ముఖ్యమంత్రి అలా ఉన్నప్పుడు ఈ మంత్రులైతే బయటకొచ్చి వీళ్ళ తాలూకా పబ్లిసిటీ పిచ్చిలో ఆటోమేటిక్‌గా కరోనాని ఒక రకంగా ఏ టూల్ ప్రకారంగా అంటే ఒక కరోనాని స్ప్రెడ్ చేసే విషయంలో మేజర్ పార్ట్ వహించింది ఎవరంటే ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు. ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ తొగ్లక్ బుర్రకి నాకు అర్థం కానిది స్కూల్‌లు ఓపెన్ చేయాలని ఎందుకు అనిపించిందో నాకైతే అర్థం కావట్లే. అసలు పెద్ద పెద్ద వాళ్ళే ఈ రోజుల్లో ఈ కరోనాను తట్టుకోవాలంటే ఇంట్లో నుంచి బయటకి రాకుండా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళ బిడ్డల్ని కాపాడుకొని ఉన్న దాంట్లో తినే విషయంలో కూడా సర్దుకొని తింటా ఉంటే, ఈ టైంలో అసలు స్కూల్స్ ఓపెన్ చేయాలన్న తుగ్లక్ నిర్ణయం ఎందుకు ఆ బుర్రకొచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. అంటే ఇక్కడ కూడా ఒక కోణం ఉంది. ఒక పబ్లిసిటీ కోణం ఉంది. ఈ రోజు ఎంతో మంది కరోనా బారిన పడితే పెద్దవాళ్ళు కూడా మానసికంగా, శారీరకంగా కూడా కుంగిపోతున్నారు. అంటే బయట వాళ్ళు మనల్ని ఏ రకంగా అనుకుంటారో కరోనా పాజిటివ్ వచ్చిందని, మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడతారో, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారేమో అన్న భయంతోనే చాలా మంది ఈ రోజు పానిక్ అయిపోతున్నారు. అటువంటిది ఇమ్యూనిటీ లేక చాలా మంది చనిపోతున్నారు. మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు సినారియోలో చూసుకుంటే ప్రతి 100 మందిలోని 16 మందికి ఈరోజు యాజ్ పర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి 100 మందికి 16 మందికి కరోనా పాజిటివ్ వస్తది. అందులో కూడా 60% పిల్లలకొస్తుంది. అంటే ఇంతకు ముందు వరకు ఏమనుకున్నామంటే 60 అబోవ్ పీపుల్‌కి వస్తుంది అనుకున్నాం. యెస్ వాళ్ళలో 15% ఉంటే ఇందులో 40% వరకు చిన్న పిల్లలకి 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌కి, 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఈ రోజు కరోనా ఆహ్, అటాక్ అయ్యే పరిస్థితి ఈ రోజు కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కేవలం మీ పబ్లిసిటీ గురించి మాత్రమే ఈరోజు స్కూల్స్ ఓపెన్ చేయాలి అన్న కాన్సెప్ట్‌లో మీరు ముందుకొచ్చారంటే, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లే. ఒక పక్క చూస్తే మీ విద్యాశాఖ మంత్రి కరోనాతో ఈరోజు బాధపడుతున్నారు. కరోనాతో ఆయన బాధపడుతూ కూడా ఆయన అనౌన్స్ చేయటం అన్నది కరోనా సెప్టెంబర్ 5 నుంచి మేము స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళకి కూడా విద్యా కానుక ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రచారానికి ఈ రోజు పిల్లల్ని కూడా ఒక వేదికగా మారుస్తున్నారు. పిల్లల జీవితాలను ఒక వేదికగా మార్చుకొని వీళ్ళ తాలూకా పబ్లిసిటీ పిచ్చిని పీక్స్‌కి తీసుకెళ్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.